హలో ఈరోజు మనం ఒక స్పెషల్ బియ్యం గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు బియ్యం కాదు, మన చరిత్ర, మన ఆరోగ్యం అన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ అద్భుతమైన పురాతన ధాన్యం కథేంటో చూద్దాం. ఒకే ఒక్క నాటు, కాని కోతలు మాత్రం 3. అసలిది సాధ్యమేనా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది గదా. అవును, ఇది నిజం. ఇంతకీ ఏంట వరి రకం? దాని వెనుకున్న రహస్యమేంటి? పదండి తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూడబోయే ఆ స్పెషల్ వెరైటీ పేరే తులసీ బాసో. ఇది మన దేశవాళీ వంగడమన్నమాట. దీన్ని మూలాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. కొన్ని శతాబ్దాలుగా అక్కడి రైతులు దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య చైనాలో ఒకసారి నాటేస్తే 5 సార్లు కోతకొచ్చే ఒక జిఎం రైస్ గురించి మనం వింటున్నాం. అంటే ల్యాబ్లో తయారుచేసిన వరి అనమాట. కాని మనం మాట్లాడుకుంటున్న తులసీ బాసో అలా కాదు. దీని ఫోకస్ అంతా ఎక్కువ పంట పండించడం మీద కాదు, ఎక్కువ పోషకాలివ్వడం మీద. ఇది 100% సహజమైనది, ఆరోగ్యకరమైనది. అసలు దీని స్పెషాలిటీస్ ఏంటో వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. వండితే చాలు ఇల్లంతా బాస్మతి బియ్యంలాగా గుమగుమలాడిపోతుంది. గింజలేమో అచ్చం మన చిట్టిముత్యాల్లా చిన్నగా, ముద్దుగా ఉంటాయి. ఇక టేస్ట్ విషయానికొస్తే అన్నం కొంచెం తియ్యగా, చాలా రుచిగా ఉంటుంది. విత్తన మేళా అని ఒకటి జరుగుతుంది. అక్కడ మన దేశంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ కలుస్తారు. తమ దగ్గరున్న పాత, అరుదైన విత్తనాల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారన్నమాట. మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న అద్భుతమైన ప్రయత్నమిది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అందర్నీ అంతలా ఆశ్చర్యపరుస్తున్న ఆ 3 పంటల సీక్రెట్ ఏంటో చూద్దాం. ఇది ఎలా సాధ్యం? దాని వెనకున్న మ్యాజిక్ ఏంటి? ఓకే, దీని సైకిల్ ఎలా పనిచేస్తుందంటే, రోహిణి కార్తెలో నాట్లు వేశారనుకోండి, మొదటి పంట సుమారు 135 రోజుల కోతకొస్తుంది. అక్కడితో అయిపోలేదు. అదే మొక్క నుంచి రెండో పంట 60-70 రోజుల్లో రెడీ అయిపోతుంది. ఇక మూడో పంట మరో 45-50 రోజుల్లో వచ్చేస్తుంది. భలే ఉంది గదా. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, మొదటి కోతలో గింజ సైజ్ ఎలా ఉందో మూడో కోతలో కూడా అచ్చం అలాగే ఉంటుంది. క్వాలిటీలో గాని, సైజులో గాని అస్సలు తేడా ఉండదు. ఇది నిజంగా గ్రేట్ కదా. సరే, దిగుబడి ఎంతొస్తుందనేది కూడా ముఖ్యమే కదా. మొదటి కోతలో ఎకరానికి 15-18 క్వింటాళ్ల వరకు వస్తుంది. రెండో కోతలో ఒక 6-8 క్వింటాళ్లు. ఇక మూడో కోతలో మరో 5-6 క్వింటాళ్లు వస్తుందన్నమాట. ఒక్కసారి నాటేసి ఇన్ని క్వింటాళ్లు పండించడమంటే మాటలు కాదు. తులసీ బాసో అంటే కేవలం ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి మాత్రమే కాదు. ఇది మన ఆరోగ్యానికి ఒక బూస్టర్ లాంటిది. అవును, దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. దీంట్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు చాలా తక్కువ, కానీ ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మన బాడీకి కావలసిన మంచి పోషకాలు పర్ఫెక్ట్గా అందుతాయన్నమాట. మనం తరచుగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని వింటూ ఉంటాం. ఇంతకేంటది? సింపుల్గా చెప్పాలంటే, ఈ అన్నం తిన్నప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ వెంటనే పెరిగిపోవు, నెమ్మదిగా పెరుగుతాయి. ఇది షుగర్ పేషెంట్స్కి, అలాగే హెల్త్ మీద కొంచెం శ్రద్ధ ఉన్నవాళ్లకి చాలా చాలా మంచిది. మనలో చాలామందికుండే కామన్ ప్రాబ్లం ఏంటంటే, అన్నం కొంచెం ఎక్కువ తిన్నా కడుపుబ్బరంగా, బరువుగా అయిపోతుంది. కానీ ఈ తులసీ బాసో అన్నం ఎంత తిన్నా సరే అలా అస్సలనిపించదట. చాలా తేలికగా ఉంటుందట. ఇది మన రోజు ఫేస్ చేసే ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ కదా. ఇన్ని స్పెషాలిటీసున్న ఈ వరి పండించే రైతుకి, అలాగే దీని ఫ్యూచర్కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. అదేంటంటే, దీని గురించి జనాల్లో పెద్దగా అవగాహన లేకపోవడం. అస్సలు ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఈ బియ్యంలో ఉన్న గొప్పతనానికి, మార్కెట్లో జనాలకి దీని గురించి తెలిసిన దానికి అసలు పొంతన లేదు. ఎంత గ్యాప్ ఉందంటే, మన రాష్ట్రంలో కేవలం ఒకరిద్దరు రైతులు మాత్రమే దీన్ని పండిస్తున్నారంటే ఆలోచించండి. ప్రస్తుతం ఆన్లైన్లో చూస్తే దీని ధర కేజీకి 200 రూపాయల దాకా పలుకుతోంది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత క్వాలిటీ, ఎంత అరుదైన బియ్యమో. ఒక్కసారి ధరలు చూద్దాము. డైరెక్ట్గా రైతు దగ్గర కొంటే కేజీ 150-180 రూపాయలకి వస్తుంది. అదే ఆన్లైన్లో అయితే 200 రూపాయలు. ఈ తేడా ఎందుకొస్తుందంటే, మధ్యలో దళారులు, డెలివరీ ఖర్చులు అన్నీ ఉంటాయి కదా.